ఢిల్లీలో ఓటరు కాదన్న బీజేపీ నేతలపై ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఆమె ఓటు తొలగించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తారని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఓటర్ల జాబితా నుంచి తన భార్య పేరు తొలగించేందుకు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ, ఐటీ సెల్ ఇన్ఛార్జి అమిత్ మాల్వియా ప్రయత్నిస్తున్నారని సంజయ్ సింగ్ ఆరోపించారు. పూర్వాంచల్ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే అంశాన్ని తను పార్లమెంట్ లో లేవనెత్తినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా పూర్వాంచల్ సోదరులను రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అని వ్యవహరించినట్లు ఆయన విమర్శించారు. కాగా పూర్వాంచల్ ప్రజలను బంగ్లాదేశీయులుగా బీజేపీ నేతలు పరిగణిస్తున్నారని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. 30-40 ఏళ్లుగా ఢిల్లీలో నివసిస్తూ దేశ రాజధానిని మెరుగుపరచడానికి వారు చాలా కష్టపడుతున్నారని తెలిపారు. అయితే బీజేపీ వారిని బంగ్లాదేశీయులుగా పిలిచి వారి ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తినందుకు ఆ పార్టీ ప్రతీకారం తీర్చుకుంటుందని సంజయ్ సింగ్ ఆరోపించారు. అయితే ఓటర్ల జాబితా నుంచి తన భార్య పేరును తొలగించాలని ఈసీకి దరఖాస్తు చేశారని విమర్శించారు. నేను వారిపై పరువు నష్టం దావా వేస్తా. నన్ను, నా భార్యను అవమానించినందుకు అమిత్ మాల్వియా, మనోజ్ తివారీ కోర్టుకు హాజరు కావాలి. దీనిపై సమాధానం చెప్పాలి అని మీడియాతో మాట్లాడారు. ఇదే వాళ్ళ న్యూస్ చూస్తూనే ఉండండి. టీ10.